విశాఖలో భూముల వ్యవహారం అలాగే మంత్రుల మధ్య రచ్చను వైసీపీ బాగా క్యాష్ చేసుకుంటున్నట్టుంది. అవును, ఏ ఒక్క రోజు కూడా వదలట్లేదు. రోజుకో నేత చొప్పున ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ల్యాండ్ స్కామ్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ మొత్తంలో వైసీపీ సాకుగా చూపిస్తోంది అయ్యన్న పాత్రుడి మాటనే. అయితే పార్టీ ప్రతిష్టకు నష్టం కలగకుండా జిల్లా నేతలు కూడా ఇప్పుడు సర్దుకున్నారు. తాము ప్రజల పక్షం తప్ప నాయకుల మధ్య ల్యాండ్ వార్ ఏమీ లేదని తేల్చేశారు. ఈరోజు ఏ భూములైతే కబ్జా చేశాడో ఆ దొంగ మరి గంటా శ్రీనివాస్ గారే సిబిఐ విచారణ చేయమని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చారు. మరి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన దానికి గంటా ఎందుకు రియాక్ట్ అయ్యి లెటర్ ఇచ్చాడు అంటే పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకోవటం ఇదే అన్నమాట. టాపిక్ ఏదైనా విమర్శలు చేయడంలో అందరు నాయకుల తీరు ఒక ఎత్తైతే వైసీపీ లీడర్ రోజా తీరు మరో ఎత్తు. ఆమె విమర్శిస్తే మీడియా మాస్ మీడియాగా మారిపోతుంది. అదే స్టైల్లో ఇప్పుడు విశాఖ భూముల వ్యవహారాన్ని టార్గెట్ చేశారు రోజా. లక్ష ఎకరాలు, రికార్డ్స్ ట్యాంపరింగ్, ల్యాండ్ పూలింగ్ పదం ఏదైనా విశాఖకే లింక్ పెడుతోంది వైసీపీ. ఇప్పటికే విజయసాయిరెడ్డి సారథ్యంలో జిల్లాలోని ముదపాక భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ప్రభుత్వం అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించింది. అప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోతే తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం తప్పు చేసిన వాళ్ల భరతం పడతామని హెచ్చరించింది. విశాఖ ల్యాండ్ స్కామ్ వ్యవహారంలో జిల్లా మంత్రుల తీరు వైసీపీకి బాగా కలిసొచ్చింది. అధికార పార్టీలో అందున మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు జిల్లాలో కొందరు నేతలు భూమిని బొక్కేస్తున్నారంటూ ఆరోపించడాన్ని వైసీపీ అందిపుచ్చుకుంది. సొంత పార్టీ నేతే ఆరోపణలు చేశారంటే అంతకంటే ఆధారాలు కావాలా అని ప్రశ్నిస్తున్నారు రోజా. సిబిఐ దర్యాప్తు ఎందుకు వెయ్యరు అని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మీ కేబినెట్ లో ఉన్న అయ్యన్న పాత్రుడే వేల ఎకరాలలో కబ్జాలు జరిగాయని చెప్పారు. దాన్ని ఆమోదిస్తూ కలెక్టర్ గారు కూడా చెప్పటం అనేది మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ. ఎందుకంటే ఈరోజు క్లియర్ కట్గా ఎవరైతే చెప్పాలో వాళ్ళు చెప్పిన తర్వాత దాని మీద ఎంక్వైరీ వేయాలి అని చెప్పి రెవెన్యూ మినిస్టర్ చెప్పిన తర్వాత ఆ బహిరంగ విచారణను ఎందుకు రద్దు చేశారు అంటే మీ తప్పులు తెలిసిపోతాయి కాబట్టి. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఏదైతే మీరు సిట్ విచారణ వేశారో ఆ విచారణ నివేదిక కూడా మీరు మంత్రివర్గానికి ఇవ్వాలి అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే కదా. మరి ఎవరిచ్చినా కూడా మీరు అవి దాచిపెట్టుకోవడమే తప్ప నిజంగా మీకు శిక్ష పడాలి అంటే సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా కరెక్ట్ అన్నమాట. విశాఖను హోల్సేల్ గా అమ్మేసుకుంటున్నారని, తెలుగుదేశం నేతలు అందిన కాడికి భూముల్ని దోచేసుకుంటున్నారని చాలా ఘాటు పదజాలంతో విమర్శించారు రోజా. విపక్షాలు అడిగితే ప్రతి చిన్నదానికి సిబిఐ దర్యాప్తు వేసిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అయితే దేనికి స్పందించని సీఎంగా చంద్రబాబును అభివర్ణించారామె. ప్రతి దాని మీద కూడా అది ఔటర్ రింగ్ రోడ్ విషయం కానీ, వోక్స్ వ్యాగన్ విషయం కానీ, పరిటాల హత్య విషయంలో కానీ దేని మీద అయినా కూడా సిబిఐ ఎంక్వైరీ వేసిన మొనగాడు, దమ్మున్న మగాడు. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఇన్ని అలిగేషన్లు వస్తున్నా కూడా తన మీద, తన కొడుకు మీద ఈరోజు ఏ రోజు కూడా ప్రతిపక్షాలు అడిగినా, మిత్రపక్షం అడిగినా, పత్రికలు అడిగినా, ఎవరు అడిగినా కూడా సిబిఐ విచారణ వేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ 3 అక్షరాలంటేనే ఆయనకి టెన్షన్ పుడుతుంది. ఒక్క కేసు కనుక విచారణ జరిగితే తండ్రి కొడుకులు ఇద్దరు జీవితకాలం జైల్లో ఉంటారన్న భయం వాళ్ళకుంది. ఎందుకంటే ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని మరి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మరి విశాఖను ఏ విధంగా పనిచేసుకుంటున్నారో కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఖచ్చితంగా వీరందరి లొసుగులు బయటకు వస్తాయి. మరి రాష్ట్ర ప్రజలకు కానీ, ప్రభుత్వ భూములకు కానీ సేఫ్టీ ఉంటుంది. కాబట్టి మీరు తప్పు చేయలేదు అని మీరు అనుకుంటే సిబిఐ విచారణకి రండి. లేకపోతే మేము తప్పు చేశాం, దీంట్లో ఇన్ని వేల ఎకరాలు మేము కొట్టేశామని ప్రజలకైనా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇదే వ్యవహారంపై మంత్రి అయ్యన్న మళ్లీ స్పందించారు. అంతకుముందు భూముల వివాదంలో ఉన్నత స్థాయి దర్యాప్తు కోరిన మాట నిజమే అయినా అది మంత్రి గంటాను ఉద్దేశించి కాదన్నారు. భూములో అక్రమాలకు గురవుతున్న తరుణంలో ఉన్నత స్థాయి దర్యాప్తు కావాలని మాత్రమే అడిగానంటున్నారు. ఇప్పుడు గంటా కూడా సిబిఐ దర్యాప్తే అడుగుతున్నారు తప్ప అసలు తమిద్దరి మధ్య అంత వివాదాస్పద పరిస్థితులు లేవంటున్నారు. నేనేమన్నానంటే విశాఖపట్నం జిల్లాలో భూ కుంభకోణాలు ఎక్కువైపోయాయి. పేదవాళ్ళు అన్న వాళ్ళ భూములన్నీ కూడా బలవంతంగా లాక్కుంటున్నారు, గోండాయిజం చేసి లాక్కుంటున్నారు. దీనివల్ల పేదవాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. అలాగే ప్రభుత్వ భూములు కూడా వాళ్ళు ఇష్టం ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కూడా రికార్డులు కూడా మార్చేస్తున్నారు.
ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే కారణం ఎవరో ఒకరు అధికారుల సహకారంలో జరగదు ఇదంతా. అంటే అధికారులు కూడా దీంట్లో కుమ్మక్కై ఉన్నారు. అంచేత దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తుంది. అంచేత వెంటనే దీని మీద చంద్రబాబుతో మాట్లాడి దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి నేను అన్నాను. గంటా శ్రీనివాసరావు గారు కూడా ఎంక్వైరీ చేయాలి, న్యాయం చేయాలని అడిగారు. నేను కూడా అదే అడిగాను. దీంట్లో అతని మీద నేను మాట్లాడడం కానీ నా మీద అతను మాట్లాడడం ఎక్కడ జరగలేదు. అతను కూడా ప్రెస్ మీట్లో నా గురించి తప్పుగా మాట్లాడలేదు, నన్ను ఏం అనలేదు. అతను కూడా ఎంక్వైరీ కావాలన్నారు. దానికి ఇద్దరు మాట విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ వేశారు. అదే మేము కోరుకున్నాం, అదే జరిగింది. వైసీపీ విమర్శల నేపథ్యంలో మేమన్నది అది కాదు ఇది అని మంత్రులే వివరణ ఇచ్చారు. అయితే ఎవరేమన్నా 1,00,000 ఎకరాల స్కామ్ పై జరగాల్సింది సిట్ దర్యాప్తు కాదు, సిబిఐ దర్యాప్తు అంటోంది వైసీపీ. చంద్రబాబు సిబిఐ విచారణకు ఓకే చెప్పినా చెప్పకపోయినా అది తమ పార్టీకి కలిసొచ్చే అంశంగానే భావిస్తోంది ఆ పార్టీ. స్మృతి, ఏపీలో వైసీపీకి ఒక అస్త్రం దొరికినట్టే ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్కు అస్త్రం దొరికిందిగా. దొరికింది అస్త్రం, కానీ గ్రూపిజం కూడా బయటపడింది అక్కడ. తెలంగాణలో 2019లో అధికార పక్షంగా మారాలనుకుంటోంది ప్రస్తుతం విపక్షంగా ఉన్న కాంగ్రెస్. అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే మియాపూర్ భూముల వ్యవహారంలో నిరసనలతో పాటు గవర్నర్ ముందుకు వెళ్ళింది. అయితే కాంగ్రెస్ లో ఒక వర్గం ఈ ప్రయత్నాలు చేస్తుంటే మరో వర్గం అధికార పక్షానికి కొమ్ము కాస్తోందా అన్న డౌట్ వచ్చేలా చేస్తోంది. మియాపూర్ భూముల వ్యవహారాన్ని టీ కాంగ్రెస్ సమర్థంగా వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవలేదని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. సిబిఐ దర్యాప్తు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. విపక్షాలు ఇంత చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపిస్తూ గవర్నర్ ముందుకు కూడా వెళ్లింది టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లంతా రాజ్భవన్ కు వెళ్లి తమ దగ్గర భూస్కామ్ ఆధారాలు ఉంచింది. అనుమానిత నేతల పేర్లను ప్రస్తావించింది. గవర్నర్ విశేష అధికారాలు ఉపయోగించి భూములను కాపాడాలని డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా మేము గవర్నర్కి రిప్రజెంట్ చేసింది ఏంటంటే, హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చెందాల్సిన వనరులు, భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అదేవిధంగా ఎస్కే సిన్హా గారు ఇచ్చిన టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని చెప్పి కూడా మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. ఇది కూడా గవర్నర్ గారి గుర్తించి, అయ్యా ప్రభుత్వం కాకుండా మీరు ఇంటర్ఫరెన్స్ డైరెక్ట్ కావచ్చు, ఎందుకంటే 10 సంవత్సరాల వరకు 2 రాష్ట్రాల్లో ఈ ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్ కానీ ఈ భూముల విషయంలో మీ అధ్యయనం ఉన్నది, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అని కూడా గవర్నర్కి చెప్పడం జరిగింది. ఇదంతా ఒకెత్తైతే ఇదే రాజ్భవన్ సాక్షిగా టీ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయం కనిపించింది. పార్టీలోనే కొందరు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. భూస్కామ్లపై సరిగా పోరాడని నాయకత్వం మాకొద్దంటూ పబ్లిక్ గా చెప్పేస్తున్నారు. అవతల పార్టీ వాళ్ళు అంటున్నారు మా కాంగ్రెస్ లో కూడా కొంతమంది ఈ భూ కుంభకోణాలలో ఉన్నారని. వెనుకకి ఎవరెవరు జరుగుతున్నారో వాళ్ళు భూ కుంభకోణాలలో ఉన్నారో ఏమని మాకు కూడా అనుమానం వస్తుంది. కనుక లీడర్లకు అందరికీ మేము తెలియజేస్తున్నా, ఈ కుంభకోణాన్ని వదిలేసామా మన కాంగ్రెస్ కూడా ఎవడు ప్రజలు కూడా మనకు గుర్తించలేని పరిస్థితి వస్తుంది. మనం కూడా కుంభకోణంలో మిన్నాగరుతున్నామని అనుకునే ఛాన్స్ ఉంది. కనుక లీడర్లారా, ఈ పెద్ద లీడర్లు సోకాల్డ్ రండి, ముందుండి పోరాడండి, లేకపోతే పక్కకి జరగండి. ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బతకాలన్నా, ఈ ఆస్తులు రక్షించబడాలన్నా ఇది పోరాటం ఒక్కటే మార్గం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు పేర్లు అవసరం లేదు. కాంగ్రెస్ లో ఉన్న కుంభకోణాల దారులు ఎవరన్నా ఉంటే కూడా ఖబర్దార్ మీరు కూడా బయటకు రండి. మిమ్మల్ని కూడా సిబిఐలో మిమ్మల్ని పేర్లు కూడా ఇంక్లూడ్ చేయమని మేము డిమాండ్ చేస్తాం. పేర్లు చెప్పా కానీ ఎవరు ముందుకు రారో ఈ పోరాటంలో వాళ్ళు ఈ కుంభకోణాలలో కూడా ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ పాత్రదారులని కూడా మేము భావిస్తాం. రాష్ట్ర ఇష్యూ ఇది దేశంలోనే ఒక పెద్ద కుంభకోణం. పార్టీ తరఫున మీరు అందరు కదలండి అంటే తప్ప కదలట్లేదు. కనుక మేము ముందుండి పోరాడాలని రంగారెడ్డి జిల్లా నాయకులందరం నిర్ణయం తీసుకున్నాం. గవర్నర్ తలకాయ చక్కగా ఊపలేదని నా అనుమానం. ఇంకా ఎక్కడ ఊపుతున్నాడో మాకు అనుమానం కలుగుతుంది. కనుక దీన్ని మేము ఢిల్లీ దాకా తీసుకుపోతాం. ఆఖరు అక్కడ జంతర్ మంతర్లో నిరాహార దీక్షను కూర్చుంటాం. ఈ కుంభకోణాన్ని బయట పెట్టేంత వరకు పోరాడతాం. ఇప్పుడు ఇది కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. అసలు ముందుకు రాని ఆ నాయకులెవరు, ఎవరి మీద ఆగ్రహంతో రంగారెడ్డి జిల్లా నేతలు ఇంత సీరియస్ గా ఉన్నారన్న టాపిక్ పై చర్చ నడుస్తోంది. మరోవైపు అసలు కుంభకోణం జరుగుతోందని, ప్రైవేట్ వ్యక్తుల వల్ల తెలంగాణ నష్టపోతోందని గుర్తించిందే ప్రభుత్వమని
కాంగ్రెస్ కు విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. సమర్థంగా నడుస్తున్న ప్రభుత్వంపై బురద వేయొద్దన్నారు. సో ఆనాటి జాగీర్ భూముల విషయాన్ని, రిజిస్ట్రేషన్లో జరుగుతున్న అవకతవకల్ని ఎప్పటికప్పుడు అప్పటి ప్రభుత్వాల దృష్టికి వచ్చినాయి, నివేదికలు వచ్చినాయి, ఆడిట్ రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ గత ప్రభుత్వాలు దాని మీద స్పందించలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు తన దృష్టికి ఆడిట్ నివేదికలు వచ్చే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకొని ఇవాళ ఆ ఆడిట్ నివేదికల్ని ఆధారంగా ముఖ్యమంత్రి గారే దీన్ని సమీక్ష చేసినారు. 20 రోజుల క్రితం చేసినారు. వారే స్వయంగా సమీక్ష నిర్వహించి దీన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నివేదిక ఆధారం చేసుకొని నా కానీ తన మన అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకు తానుగా నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొత్తంగా తెలంగాణలో భూముల వ్యవహారంపై కాంగ్రెస్ కూడా చీలినట్టు కనిపించడం అసలే కష్టాల్లో ఉన్న ఆ పార్టీకి కొత్త పోటుగా కనిపిస్తోంది. ఇటు ప్రభుత్వం మాత్రం కొద్ది రోజులు ఆగండి, పూర్తి వ్యవహారం కళ్ల ముందు పెట్టేస్తాం, ఎవరిని వదలమంటూ చెప్పుకొస్తోంది. ఇక ఇదే భూ వివాదంలో తన పేరు రావడంపై వివరణ ఇచ్చారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్. ఎలాంటి అసైన్ భూములను తాను కొనలేదంటున్నారు. 60 ఏళ్ల పాటు జరిగిన భూమి రికార్డులను పరిశీలించిన తర్వాతే తాను ముందుకొచ్చానంటున్నారు. తాను కొనుగోలు చేయక ముందు పలుమార్లు రిజిస్ట్రేషన్ అయిందని గుర్తు చేశారు. ల్యాండ్స్ గత 60 సంవత్సరాల నుండి పట్టేదారుల దగ్గర ఉన్నాయి. 4 పట్టేదారులు మారారు, వాళ్ళకి మొటేషన్లు అయినాయి, బ్యాంకుల లోన్లు తీసుకుని ఇవన్నీ తీసుకున్నారు. కనుక ఎక్కడ కూడా అసైన్ అయిన ముచ్చట్లు లేనే లేదు. ఇక్కడ దాంట్లో 60 ఇయర్స్ చరిత్ర చూసిన తర్వాత అంతకంటే ఎక్కువ నేను చేయగలిగేది ఏముంది. అన్ని సవ్యంగా ఉన్నాయని కొనుక్కున్నాము. ఇప్పుడేదో ఈ మాట వస్తున్నది, ఆ మాట వస్తే అది ఎస్టాబ్లిష్ కానివ్వండి ఇప్పుడు. ఎందుకంటే మేము బాజాబ్తా పట్టేదారుల దగ్గర అంతమంది మారినా అంతమంది సార్లు రిజిస్ట్రేషన్లు అయినాయి. అవి వాళ్ళ దగ్గర బ్యాంకులో లోన్ తీసుకున్నారు, మొటేషన్లు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. ఇవన్నిటిని బట్టి మరి కోరడం జరిగింది. మరి ఒకవేళ అది అసైన్డ్ అయితే అన్నిసార్లు రిజిస్ట్రేషన్ ఎట్లయింది వేరేలోకి. అదే కాకుండా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ది లిస్ట్ ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్లో, ఏది అమ్మడానికి వీలు లేదనేది. దాంట్లో కూడా ఈ సర్వే 221 సర్వే నెంబర్ లేదు. కనుక ఇన్ గుడ్ ఫేత్ మేము కొన్నాం. ఆ హిస్టరీ అంతా చూసా, మొత్తం చూసా. ఆంధ్రజ్యోతి వాళ్ళ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు కదా హిస్టరీ అంతా. 4 సార్లు మారితే మొటేషన్ అయిపోయి వాళ్ళు లోన్లు తీసుకుంటే ఇప్పుడు ఆ మాట మాట్లాడడం సరే, మనం ఏం చేయలేము దానికి. నేను మటుకు మేము ఏ తప్పు చేయలేదు. అటువంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడు ఉండేది. నా చరిత్ర మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ గురించి క్లాస్ తీసుకోవడం మామూలే, కానీ ఈసారి కొంచెం గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. అవును, మొన్న మహానాడు జరుపుకుని చాలా ఉత్సాహంగా ఉన్న ఏపీ టీడీపీలో నేతల మధ్య వైషమ్యాలు తలనొప్పిగా మారాయి. ఎప్పటికప్పుడు చంద్రబాబు డిసిప్లిన్ ప్లీజ్ అని చెబుతున్నా పార్టీ ప్రతిష్టను కొందరు దెబ్బతీస్తున్నారని అంటున్నారు మరికొందరు నేతలు. అందుకే తాజాగా జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్లో అవాకులు చవాకులు పేలుతున్న కొందరు నేతలకు వార్నింగ్తో పాటు తప్పు చేస్తే ఎలా ఉంటుందో చెప్పే ఓ సిగ్నల్ కూడా చంద్రబాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. వలసొచ్చిన నేతలు వర్సెస్ ఎప్పటినుంచో ఉన్న నేతలు, మంత్రి పదవులు పొందిన నేతలు వర్సెస్ ఆశపడి భంగపడిన నేతలు. తెలుగుదేశం పార్టీలో ఇలా చాలా కోణాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడెవరు సొంత పార్టీలోని ఏ నేత మీద ఒక మాట అంటారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్న సీఎం చంద్రబాబుకు ఇలాంటి వ్యవహారాలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ప్రతిష్ఠ దిగజార్చొద్దని 1కి 2 సార్లు చెప్పినా మళ్లీ అదే రిపీట్ అవడంతో ఈసారి సీరియస్ వార్నింగే ఇచ్చారు చంద్రబాబు. విశాఖ భూముల వ్యవహారంపై ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శలు తిప్పికొట్టకుండా సొంత పార్టీ నేతలు, అందున జిల్లా నేతలే ఒకరిపై ఒకరు మాటలు లేఖలు విసురుకోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాజాగా జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్ లో ఎవరేం చేస్తున్నారు, ఎవరంటున్న మాటల వల్ల పార్టీకి ఎంత నష్టం జరుగుతోందన్న దానిపై నోరు మెదపలేని సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో భూ స్కామ్ కు పాల్పడ్డ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు. దీన్నే విశాఖ భూములకు అప్లై చేస్తామని కూడా అన్నారు. అంటే తప్పు తేలితే ఎవరిని వదిలేది లేదని టీడీపీ నేతలకు ఇచ్చిన సంకేతం అన్నమాట. ప్రత్యేకించి నియోజకవర్గాల్లో, జిల్లాల్లో సొంత పార్టీ నేతల మధ్య ఉన్న వైరుధ్యం ఏంటి,
ఎక్కడెక్కడ ఆ పరిస్థితులు వస్తున్నాయి, తీసుకోవాల్సిన చర్యలేంటి అన్నదాని కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు. ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం పార్టీని ఇంకా ఎలా బలోపేతం చేయొచ్చో నిర్ణయిస్తారు. పొలిటీషియన్స్ మధ్య ఒకరి మీద ఒకరు పత్రికల్లో వస్తుండేటటువంటి విషయాలు ఇది పార్టీకి చేటు చేస్తుంది కాబట్టి పొలిటికల్గా ఉండేటటువంటి లీడర్స్ సంయమనం పాటించాలి, ఏదైనా ఉంటే పార్టీలో చర్చించాలి. ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా ఒక కమిటీని వేసి అక్కడ ఏం జరిగింది వైజాగ్లో, ఎందుకు ఇవి వీళ్ళకి వస్తున్నాయి అనేటటువంటిది ఒక కమిటీని కూడా వేసి కమిటీ రిపోర్టు నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి అనేటటువంటిది ఒక కమిటీని నిర్ణయిస్తారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి ఏంటి, ముగ్గురితో ఒక పాటు కమిటీ వేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిటీ ఏర్పాటు, దీని రిపోర్ట్ పక్కన పెడితే నేతలు పార్టీ పరంగా గానీ పార్టీలోనే నేతలను ఉద్దేశించి గానీ పొరపాటును కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దన్నది చంద్రబాబు ఆదేశం. ఏమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవడం, పరిష్కారం వెతుక్కోవడం తప్ప ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వద్దని చాలా సీరియస్ గా చెప్పారాయన. అయితే పార్టీ కోఆర్డినేషన్ భేటీ తర్వాత విశాఖ జిల్లా నేతల మధ్య కొద్దిపాటి మార్పు కనిపించిందంటున్నారు కొందరు సీనియర్లు. నంద్యాల టికెట్ పై ఏమైనా క్లారిటీ కనిపిస్తుందా? లేదు. క్లారిటీ విషయం పక్కన పెడితే ఇంకొక కొత్త ట్విస్ట్, కొత్త సస్పెన్స్ వచ్చింది. నంద్యాలలో రెడ్డి సామాజిక వర్గంపై రాజకీయంగా తిరుగుబాటు మొదలైందన్న సంకేతం ఇస్తున్నారు అక్కడి లోకల్స్. నంద్యాల అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇవ్వాలని టీడీపీ, వైసీపీ తెగ ఆలోచిస్తున్నాయి. ఇచ్చినా ఏదో ఒక రెడ్డికే ఇస్తారని కూడా దాదాపు కన్ఫర్మ్ అవుతోంది. అయితే రెడ్డికే ఎందుకు ఇవ్వాలి, అత్యధిక జనాభా ఉన్నా మాకెందుకు ఇవ్వరు అంటూ నంద్యాలలో ముస్లింలు తిరుగుబాటు బావుట ఎగరేశారు. నంద్యాలలో టీడీపీ టికెట్ కావాలని భూమా వర్గం ప్రయత్నిస్తోంది. దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే కనిపిస్తోంది. అంటే భూమా కుటుంబానికి ఇచ్చిన, వాళ్ళు ప్రతిపాదించిన వాళ్ళకిచ్చిన సీటు మాత్రం రెడ్డి సామాజిక వర్గానిదే. ఇటు వైసీపీలోనూ అంతే. గంగుల ప్రతాప్ రెడ్డికి ఇచ్చిన, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన, చివరికి పార్టీ మారిన శిల్పామోహన్ రెడ్డికి ఇచ్చిన, ఫైనల్గా దక్కబోతోంది మాత్రం రెడ్డి సామాజిక వర్గానికే. ఇప్పటి వరకు ఎవరికి సీట్ ఇస్తే ఎవరి ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందో అని లెక్కలేసుకుంటున్న రెండు పార్టీలకు ఇప్పుడు నంద్యాలలోని ముస్లింలు షాక్ ఇచ్చారు. సిటీలో 2.5 లక్షల వరకు ఉన్న జనాభాలో ముస్లింల జనాభా 60,000, బీసీలు 45,000, కాపులు 32,000, వైశ్యులు 28,000, ఇంకొందరు మిగతా సామాజిక వర్గాల్లో ఉండగా ప్రత్యేకించి రెడ్డి వర్గ జనాభా మాత్రం 15,000. ఇదే ఇప్పుడు ముస్లింల ఆగ్రహానికి కారణమవుతోంది. నంద్యాలలో మైనార్టీలుగా ఉన్న రెడ్డి వర్గీయులే తరతరాలుగా సీటు కోసం పోటీ పడ్డం ఏంటని, మెజార్టీగా ఉన్న తాము ఓటు బ్యాంక్గానే మిగిలిపోవాలని ప్రశ్నిస్తున్నారు ముస్లిం సంఘాల నేతలు. నంద్యాల పట్టణంలో 36% జనాభా ఉంది. దాదాపు ఈ నియోజకవర్గంలో 50,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. మరి ముస్లిం అభ్యర్థులకు ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ క్యాండిడేట్గా ఎందుకు నిర్వహించలేదో మరి అర్థం కావట్లేదు. అంటే ముస్లింల పట్ల చంద్రబాబు నాయుడు గారి కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కానీ మరి ముస్లింల పట్ల మరి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మరి నంద్యాల ఈ నియోజకవర్గానికి ముస్లిం క్యాండిడేట్ ఖచ్చితంగా ఇస్తే మరి ముస్లిం సోదరులంతా దానికి సంపూర్ణ సహకారం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఈరోజు నంద్యాల పట్టణానికి అధిక భాగం ఉన్న నంద్యాల పట్టణంలో ఈరోజు మీరు సీటు ముస్లింలకే కేటాయించాలని మేము పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఎవరికో నచ్చజెప్పి ఇంకెవరినో ఒప్పించి మరెవరికో టికెట్ ఇచ్చే పనిలో రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఆలోచనల్లో ఉంది రెడ్డి సామాజిక వర్గమే. అయితే ఇప్పుడు ముస్లిం సంఘాల నినాదాలతో రెండు పార్టీల లెక్క తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. సర్వేలు, ఓట్లతో టికెట్ కట్టబెడతామంటున్న టీడీపీ ముస్లిం నేతలకు టికెట్ ఇస్తుందా? టీడీపీ ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నా వైసీపీ కూడా ముస్లిం అభ్యర్థినే రంగంలోకి దించుతుందా? ఒకవేళ పార్టీలు ముస్లిం సంఘాల అభ్యంతరాల్ని పట్టించుకోకపోతే ఎన్నికల వేళ జరిగేది ఏంటన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది.